నడక ఆరోగ్యానికి ఎంత మంచిదో మనందరికీ తెలుసుకదా. కాని ఆరోగ్య నిపుణులు ఇప్పుడు ఏమంటున్నారంటే మనం నడిచే పద్ధతిలో ఓ చిన్న మార్పు చేస్తే చాలు మన ఆరోగ్యం ఊహించని విధంగా మెరుగుపడుతుందట. ఇంతకీ ఏంటా రహస్యం తెలుసుకుందాంరండి. రోజూ వాకింగ్ చేస్తూనే ఉంటాం. మరి నడక గురించి మనకు తెలియనిది ఏముంటుంది అని అనిపించొచ్చు. కాని ఒక్కోసారి ఓ చిన్న వివరమే మన ఆరోగ్యాన్ని ఎంతగానో మార్చేయగలదు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే ఉంది అసలు విషయం. మనం ఎన్ని కిలోమీటర్లు నడిచాం, ఎంతసేపు నడిచాం, ఇదంతా కాదు, ఎంత తరచుగా నడుస్తున్నామన్నదే అసలు పాయింట్. అవును, ఈ ఒక్క ఆలోచనే మొత్తం గేమ్ని మార్చేస్తుంది. సరే, ఈ కొత్త నియమం ఎందుకంత ముఖ్యం? అది అర్థం కావాలంటే ముందు మనం ఎదుర్కొంటున్న ఓ పెద్ద సమస్య గురించి మాట్లాడుకోవాలి. ఈ రోజుల్లో మనందరి పనితీరు వల్ల తెలియకుండానే ఒక ఆరోగ్య సమస్యను కురితెచ్చుకుంటున్నాం. అదే గంటల తరబడి కూర్చోవడం. రోజంతా కదలకుండా ఒకే చోట కూర్చుంటే ఏమవుతుంది? ఏదో కాస్త నడుము నొప్పి వస్తుందనుకుంటే పొరపాటే. దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. కాళ్ల కండరాలు పట్టేస్తాయి, ఫ్లెక్సిబిలిటీ పోతుంది. అంతకంటే ముఖ్యంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నవాళ్లకైతే పరిస్థితి ఇంకాస్త ప్రమాదకరం. అయితే భయపడాల్సిన పనిలేదు. ఓ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ పెద్ద సమస్యకు చాలా సింపుల్ సొల్యూషన్ ఉంది. మన రోజువారీ రొటీన్లో ఒకే ఒక చిన్న మార్పు చేసుకుంటే చాలు, అద్భుతమైన ఫలితాలొస్తాయి. మరి ఏంటా సింపుల్ సొల్యూషన్? ఇంత సింపుల్గా మన ఆరోగ్యాన్ని మార్చేసే ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలనుందా? ఆ మ్యాజిక్ నెంబర్ 5. అంతే, జస్ట్ 5 మినిట్స్. ఈ మొత్తం పరిష్కారానికి ఇదే కీలకం. కొత్త రూల్ చాలా సింపుల్. ప్రతి గంటసేపు కూర్చున్న తర్వాత కేవలం ఓ 5 నిమిషాలు లేచి నడవాలి, అంతే. ఈ చిన్న అలవాటు మనల్ని రోజంతా యాక్టివ్గా, హెల్దీగా ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు గట్టిగా చెబుతున్నారు. సరే, ఈ 5 నిమిషాల నడక మన శరీరంలో ఏం చేస్తుంది? అది ఎలా పనిచేస్తుంది? దీని వెనుకున్న సైన్స్ ఏంటో చూద్దాం. ముఖ్యంగా 3 ప్రయోజనాలున్నాయి. మొట్టమొదటిది చాలా ముఖ్యమైనది, బ్లడ్ సర్క్యులేషన్. మనం గంటల తరబడి కదలకుండా కూర్చుంటే మన రక్త ప్రసరణ నెమ్మదిస్తుంది. ఇది చాలామందికి తెలియని పెద్ద ప్రమాదం. ఇది ఎలా పనిచేస్తుందంటే, మనం ఎక్కువసేపు కూర్చున్నప్పుడు రక్తం కాళ్లల్లో, ముఖ్యంగా మోకాళ్ల కింద పేరుకుపోతుంది. దానివల్ల సర్క్యులేషన్ స్లో అవుతుంది. కానీ మనం లేచి ఓ 5 నిమిషాలు నడవగానే వెంటనే రక్త ప్రవాహం మళ్ళీ పుంజుకుంటుంది. దీనివల్ల మన గుండెకు కావాల్సిన ఆక్సిజన్ సరిగ్గా అందుతుందన్నమాట. ఇక రెండో ప్రయోజనం, ఇన్సులిన్ రెగ్యులేషన్. చాలాసేపు కూర్చోవడానికి, బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడానికి మధ్య డైరెక్ట్ లింక్ ఉంది. ఇది చాలాసార్లు బరువు పెరగడానికి మొదటి మెట్టవుతుంది. ఇక్కడ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది కదా. రోజంతా కూర్చుంటే బ్లడ్ షుగర్ పెరుగుతుంది. అదే గంటకోసారి లేచి నడిస్తే ఆ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి, స్థిరంగా ఉంటాయి. ఇది డయాబెటిస్ ఉన్నవాళ్లకే కాదు, లేనివాళ్లకూడా ఎంతో మేలు చేస్తుంది. ఇక మూడోది చాలా కీలకమైన ప్రయోజనం, మెటబాలిజం బూస్ట్. మనం ఎక్కువసేపు కదలకుండా ఉన్నామంటే మన బాడీలో జీవక్రియ అంటే మెటబాలిజం రేట్ తగ్గిపోతుంది. ఇది ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మరి మెటబాలిజం స్లో అవ్వడం వల్ల ఎవరెక్కువగా ఇబ్బంది పడతారంటే రోజంతా కూర్చుని పనిచేసే ఆఫీస్ ఎంప్లాయీస్, కడుపు ఉబ్బరంతో బాధపడేవాళ్లు, ఆల్కహాల్ తీసుకునేవాళ్లు, కొలెస్ట్రాల్ సమస్యలున్నవాళ్లు. వీళ్లందరికీ గంటకో 5 నిమిషాల నడక ఒక వరం లాంటిది. ఇది మెటబాలిజంను పెంచి ఆరోగ్యాన్ని తిరిగి ట్రాక్లోకి తెస్తుంది. చూశారుగా, ఒకే ఒక్క చిన్న మార్పు, కాని దానివల్ల ఎంత పెద్ద ప్రయోజనముందో. ఇంత ఈజీగా ఫాలో అవ్వగలిగే ఈ చిన్న అలవాటు మన ఆరోగ్యంపై ఎంత మంచి ప్రభావం చూపిస్తుందో కదా. హెల్త్ ఎక్స్పర్ట్స్ అందరూ ముక్తకంఠంతా చెప్పేదొక్కటే మాట: 5 నిమిషాల నడక ఒక వ్యక్తిని చురుకుగా, ఆరోగ్యంగా ఉంచటానికి ఖచ్చితంగా సహాయపడుతుంది. ఇంతకంటే సింపుల్గా చెప్పలేం. సరే, ఇదంతా విన్నాం. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఇంత సింపుల్ అండ్ పవర్ఫుల్ అలవాట్ని మన బిజీ లైఫ్లో ఎలా చేర్చుకోవాలి అని ఆలోచించాలి. మరి మీ మొదటి 5 నిమిషాల నడక ఎప్పుడు మొదలుపెట్టబోతున్నారు?